ప్రభువునందు ప్రేమించబడిన మా ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు పెరట మా శుభాలు తెలియజేస్తున్నాం. ప్రతిరోజు మన దైనందిన జీవితంలో ఎదురవుతున్న ఎన్నో ఆందోళనలను, రేపటి గూర్చిన భయాలను ధైర్యంగా ఎదుర్కొని జయించాలంటే అనుదినం మనకు దేవుని యొక్క కృపావార్త ఎంతో అవసరం. మరి ఆ దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథం నుండి ఈ ఉదయకాలమున మన హృదయాలకు ఎంతో నెమ్మదినిచ్చే శ్రేష్టమైన దైవిక సత్యాన్ని ఇవాళ ధ్యానం చేసుకుందాం. రండి చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనము. అయితే ఈ రోజుల్లో మనుషులను పీడిస్తున్న అతి పెద్ద రోగం ఏంటంటే రూపులేని రేపటి గూర్చిన ఆందోళన మరియు భయం. అసలు రేపు అనేది ఎలా ఉంటుందో, రేపేం జరుగుతుందో కనీసం మన చేతుల్లో లేనప్పుడు రేపు నా పరిస్థితి ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా అప్పులు ఎలా తీరుతాయి, రేపు నా ఆరోగ్యం ఎలా ఉండబోతుంది, నా కుటుంబం పరిస్థితి ఏంటి, ఇలాంటి అనవసరమైన ఆలోచనలన్నీ ఆలోచించి ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన అందమైన సంతోషాన్ని, నెమ్మదిని కోల్పోతున్నావు. ఆలోచించండి, నువ్వు కంగారు పడడం వల్ల నీ సమస్య ఏమన్నా తీరుతుందా అంటే అది లేదు. నీ తల వెంట్రుకలలో ఒక్కదాన్నైనా దాన్ని నల్లగానైనానో తెల్లగానైనో కనీసం మార్చే శక్తి మనకు లేనప్పుడు, అలాంటప్పుడు అంతగా ఆలోచించో, కంగారు పడో, లేదా తల బద్దలు కొట్టుకొనో చేయగలిగింది ఏమైనా ఉందంటారా ప్రియులారా? అయితే ఈ వచనంలో ప్రభు కొండ మీద ప్రసంగంలో ఒక అద్భుతమైన మాటను అంటారు, విచారించుట. అంటే గ్రీకు మూల భాషలో ముక్కలైపోవడం అని దీని అర్థం. అంటే జరగని రేపటి గూర్చి ఆలోచించి ఈరోజు నీ మనసును నువ్వు ముక్కలు చేసుకుంటున్నామని దీని అర్థం. అయితే దేవుడు మనకు ఈరోజు అనే సమయాన్ని మాత్రమే ఇచ్చాడు ప్రియులారా. రేపు అనేది రేపటిని గూర్చిన ప్రణాళిక, అది కేవలం దేవుని అధికారంలోనో లేదా ఆయన ఆధీనంలో మాత్రమే ఉంటుంది. దేవుడు ఇశ్రాయేలీయులకు అరణ్యములో మన్నానిచ్చినప్పుడు రోజువారీ మన్నాను మాత్రమే ఇచ్చాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఏ రోజుకు ఆ రోజు మాత్రమే ఆహారాన్ని ఇచ్చాడు, అంతేకాని వారానికి సరిపడ ఒకేసారి ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. ఎందుకంటే ప్రతిరోజు వారు దేవుని మీద మాత్రమే ఆధారపడడం నేర్చుకోవాలని. నీ రేపటి రోజును ఎలా ఉండాలి అని డిజైన్ చేసే దేవునికి రేపటి నీ భారాన్ని మోయడానికి తగిన కృపను కూడా రేపే ఇస్తాడు. ఈరోజు నువ్వు రేపటి గురించి ఆలోచించో, కంగారు పడడమో చేస్తే ఈరోజు నీకున్న ఆత్మీయ బలాన్ని, మనశ్శాంతిని నువ్వు కోల్పోతావు ప్రియులారా. మన భారాన్ని దేవుని మీద వేస్తే ఆయన ఏం చేస్తాడో లేఖనాలు మనకు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. చూద్దాం. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనం, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొను అని. అది ఈ వాక్యము జీవితంలో అలసిపోయిన ప్రతి ఒక్కరికి దేవుడిచ్చే ఒక అద్భుతమైన హామీ, ఒక భరోసా లాంటిది. అసలు ఈ భారం అంటే ఏంటంటే మనం ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మోసే అనవసరమైన మానసిక బరువే ఈ భారం. పిల్లల చదువులనో, వారి పెళ్ళిళ్ళనో, లేదా వారి భవిష్యత్తునో, ఇలా కుటుంబం గురించిన ఆలోచన, కంగారు, లేదా అప్పుల బాధలో, నెల వచ్చేసరికి నెల ఎలా గడుస్తుందనో, లేదా ఆ నెల గడవడానికి పడే ఇబ్బందులు, ఇలా ఎన్నెన్నో లోపల ఎవరికి చెప్పుకోలేక ఒంటరిగా మోస్తూ ఏడుస్తూ గుండె బరువే భారం అంటే. నువ్వు ఆ భారాన్నంతా నీ తలపైన పెట్టుకొని నడిచినప్పుడు కొద్ది రోజులకే నువ్వు ఆత్మీయంగాను శారీరకంగాను చాలా అలసిపోతావు, చివరికి కుప్పకూలిపోతావు. అందుకే దేవుడు ఈరోజు నీతో అంటున్నాడు, ఆ బరువును నువ్వు మోయడం మానే, ఆ భారం మీద నా మీద వేయి, అది మోసే బాధ్యత నాదే అని ఆయన మనకి ఎన్నిసార్లు ఎన్ని వాగ్దానాల ద్వారా చెప్పినా కూడా మనము కనీసం దాన్ని జ్ఞాపకం చేసుకోం సరికదా. దాన్ని పక్కన పెట్టి మన ధోరణి మనదే. అయితే ఈరోజు నేను మీతో ఒక చిన్న కథను చెప్పాలని ఆశపడుతున్నాను ప్రియులారా. ఒక వ్యక్తి ఒక బరువైన రాయిని ఆయన తల మీద పెట్టుకొని నడుస్తూ వెళ్తుంటాడు. దారిలో అటుగుండా ఒక ఎడ్ల బండి వస్తే ఆ బండివాడు ఆయన మోస్తున్న భారాన్ని చూసి జాలిపడి, అయ్యా రాయ్యా బండి ఎక్కు అన్నప్పుడు ఆ వ్యక్తి ఆ బండి ఎక్కుతాడు, కానీ తలపైన ఉన్న రాయిని మాత్రం అలాగే ఉంచుకుంటాడు. బండివాడు చూసి, ఏంటయ్యా బండి ఎక్కావు కదా, ఆ రాయిని కింద పెట్టొచ్చు కదా అంటే ఆ వ్యక్తి అంటాడంట, బాబోయ్ బండి నన్ను మోయడమే కష్టం అనుకుంటే మళ్ళీ ఈ రాయి బరువు కూడా బండి మీద పెడితే బండి విరిగిపోతుందేమో కదా అని ఆలోచిస్తే ఈరోజు మన పరిస్థితి కూడా అలానే ఉంది. మనల్ని మోయడానికో లేదా నడిపించడానికి క్రీస్తు అనే బండి సిద్ధంగా ఉంది, కానీ మనం మాత్రం మన రేపటి ఆందోళన బరువును మాత్రం మన తలపైనే పెట్టుకొని కుంగిపోతుంటాం.
దేవుడు మన భారం తన మీద మోపమన్న వాగ్దానాన్ని మర్చిపోతూ ఉంటాం. మోపడం అంటే మన సమస్యను దేవుని చేతికి పూర్తిగా అప్పగించేసి ఇక దాని గురించి మనం అస్సలు కంగారు పడటం లేదా ఆందోళన చెందడం ఆపేయడం. చాలామంది ప్రార్థనలో దేవునికి సమస్యలన్నీ చెప్తారు, కానీ ప్రార్థన అంతా ముగించుకొని లేచేటప్పుడు మాత్రం మళ్ళీ యథారాజా మళ్ళీ మొదటికి వస్తారు. ఆ భారాన్నంతా మళ్ళీ తల మీదే పెట్టుకొని పైకి లేస్తారు. రేపు అనేది కేవలం దేవుని చేతిలో మాత్రమే ఉంది. యాకోబు పత్రిక 4:14 వాక్యం ఇలా సెలవిస్తుంది, రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది అని. మన రేపటి గురించి మనకు తెలియనప్పుడు దాని గురించి ఆలోచించడం వలన దేవుడు మనకిచ్చిన చక్కటి రోజును, అందమైన క్షణాలను మనం ఆస్వాదించలేకపోతున్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పోనీ సమస్యలు ఏమన్నా తీరుతాయా అంటే లేదు సరికదా. ఆలోచించడం వల్ల ఒత్తిడి పెరిగిపోతుంది, సరైన నిర్ణయాలు తీసుకోలేం, ఆరోగ్యం చెడిపోతుంది, సమయం వృధా అయిపోతుంది. కాబట్టి ప్రియులారా, రేపటికి రూపం లేదు, దాని గురించి ఆలోచించడం మానేద్దాం. ఇక నిజంగా భారం మోపడం అంటే ఏంటంటే, ప్రభువా నా సమస్యను నీ పాదాల చెంత పెడుతున్నాను, ఇక దాని గురించి ఆందోళన నేను ఇంకా ఎప్పటికీ పడను నాయనా, నీవే చూసుకుంటావు అని తండ్రి అని సంపూర్ణ విశ్వాసంతో నెమ్మదిగా ఉండడం. అంటే మన భారాన్ని మొత్తం ఆయన పాదాల చెంత విడిచిపెట్టడం విశ్వాసంతో. వన్స్ నువ్వు ఎప్పుడైతే ఆ భారాన్ని దేవుని మీద వేస్తావో అప్పటి నుండి ఆ సమస్య నీది కాదు ప్రియులారా, దేవునిది అవుతుంది. ఆయన నిన్ను విడిచిపెట్టడు, నిన్ను ఆదుకుంటాడు. అంటే సమస్య తుఫానులో నువ్వు కొట్టుకుపోకుండా నీకు కావాల్సిన ఓర్పును, శక్తిని, సహాయాన్ని సమయానికి అందించి నిన్ను నిలబెడతాడు. మనుషులు మన భారాన్ని చూసి భారం కావచ్చు లేదా దూరం కావచ్చేమో, కానీ దేవుడు మన భారాన్ని తన భుజాలపై మోయడానికి ఎప్పుడూ ఇష్టపడుతుంటాడు ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో ఆందోళనతో కృంగిపోతున్నప్పుడు దేవుని వాగ్దానం భక్తుడైన ఏలియాను ఎలా ఆదుకుందో మనందరికీ తెలుసు. యెజబెలు తనతో అన్న మాటలకు భయపడిపోయి రేపెక్కడ నా ప్రాణం పోతుందో, ఎక్కడ నన్ను చంపేస్తుందనే భయంతో ఆందోళనతో పారిపోయి బద్రీ వృక్షం కింద కూర్చొని నా ప్రాణం తీసుకో ప్రభువా, నా వల్ల అవ్వట్లేదని వేడుకున్నప్పుడు, కానీ దేవుడు ఆ రేపటి భయంలో ఉన్న ఏలియాను విడిచిపెట్టలేదు. దేవదూతను పంపి ఆహారం పెట్టించి ఆయన్ని నడిపించి నీ భవిష్యత్తు నా చేతిలో ఉంది, నువ్వు కంగారు పడాల్సిన అవసరమే లేదని ధైర్యం చెప్పి ఆయన్ని నిలబెడతారు. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాలమున ఒక పటిష్టమైన ఆత్మీయ తీర్మానం చేసుకోండి. రేపటి రోజు గురించో లేక నీకున్న అప్పుల గురించో లేదా అనారోగ్యం గురించో ఆలోచించి నీ హృదయాన్ని ముక్కలు చేసుకోకండి. నీ చింత యావత్తు ఆయన మీద వేసేయి. ఆకాశ పక్షులను, అడవి పువ్వులను పోషించే దేవుడు తన రక్తం ఇచ్చి కొనుక్కున్న నిన్ను నన్ను అనాథులుగా విడిచిపెడతాడా? లేదు కదా. నీ భారాన్ని నువ్వు మోస్తే అది నిన్ను కృంగదీస్తుంది. అదే నీ భారాన్ని దేవుని మీద మోపితే ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన మా పరమ తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. రేపటి చొప్పున రేపు విచారించవచ్చు అని ఈరోజు నీ జీవం ఉన్న మాట ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు తండ్రి. అవును ప్రభువా, మా సొంత ఆలోచనలతో రేపటి భయాలతో నెమ్మది కోల్పోకుండా మా చింత యావత్తు నీ మీద వేసి నీ పూర్ణ శాంతిని పొందుకునే కృపను ఈ వీడియో చూస్తున్న, ఈ వాక్యం వింటున్న నీ ప్రతి బిడ్డకు దయచేయండి. అవును ప్రభువా, రేపటి గురించి ఆలోచించి నిద్ర లేకుండా, మనశ్శాంతి లేకుండా బాధపడుతున్న నీ బిడ్డల హృదయాలను ఇప్పుడే తాకండి నాయన. వారి చింతలన్నిటినీ నీ పాదాల చెంత అప్పగిస్తున్నాను. ప్రతి కుటుంబానికి దైవిక సమాధానాన్ని, తృప్తిని దయచేయండి. వారి హృదయాలకు నీవే కావలి ఉండండి. ఈ రోజంతా నీ కృపను తోడుగా ఉంచమని మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.